ఈరోజు మనం పెప్పర్ చికెన్ డ్రై చేసుకుంటాం. చాలా మందికి చాలా ఇష్టమైన స్టార్టర్ ఇది. నేను సింపుల్గా చూపిస్తాను చూడండి. చికెన్ రెడీగా ఉంది. చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ మిరియాలు ఉన్నాయి, వాటిని పౌడర్ చేసుకోవాలి. మరీ మొత్తం ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇందులో కొంచెం మనం ఉప్పు వేస్తే మంచిగా నలుగుతుంది. ఇప్పుడు చికెన్లో దంచుకున్న మిరియాల పొడి కొంచెం ఎక్కువే వేసుకోవాలి. కారం తక్కువ వేసుకొని, మిరియాల పొడి ఇందులో ఎక్కువ పడుతుంది. కొద్దిగా గరం మసాలా, మనం తీసుకుంది 1/2 kg చికెన్. అండ్ కారం కూడా వేసుకోవాలి. కారం మటుకి తక్కువే. పసుపు అన్నీ మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవడమే అండి, చాలా సింపుల్. అలాగే ఉప్పు, చికెన్కి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, అలాగే కాస్త మైదా కోటింగ్ కోసం, కార్న్ఫ్లవర్, అలాగే కొత్తిమీర. బాగా మిక్స్ చేయడమే. కొంచెం నీళ్ళు వేసి కలుపుకోవాలి. మరి ఎక్కువ కోట్ అయినా కూడా బాగుండదు. పిండి కొంచెం తక్కువగానే వేసుకోవాలి. కొన్ని హోటల్స్లో అయితే మరీ ఎక్కువ పిండి వేస్తారు, అలా బాగుండదు. ఇలా లైట్ కోటింగ్ కలుపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవడమే. నూనె వేడిగా ఉంది. ఒక్కొక్క పీసు విడివిడిగా చేసుకోవాలి. ఇలా దీన్ని బోన్లెస్ చేసుకోవచ్చు, విత్ బోన్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడు మా ఇంట్లో విత్ బోనే చేస్తాను. మా ఇంట్లో ఇలాగే ఇష్టం. మీరు బోన్లెస్ చేసుకోవాలనుకుంటే బోన్లెస్ కూడా చేసుకోవచ్చు. ఎలా అయినా బాగుంటుంది. మీరు ముందే ఒక అరగంట గంట కలిపి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. మ్యారినేట్ చేసి పెట్టుకుంటే అంతే. ఇలా నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకొని తీసుకోండి. క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ రావాలి. కారం తక్కువ వేసి మిరియాల పొడి ఎక్కువ వేస్తేనే పెప్పర్ చికెన్ బాగుంటుంది. డబల్ ఫ్రై అవసరం లేదు, సింగిల్ ఫ్రైయే సరిపోతుంది. అంతే, అయిపోయింది. పెప్పర్ ఫ్రై చేసేసాం. చికెన్ని మీరు ఓవర్ నైట్ కూడా మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు. లేదా ఈవినింగ్ పార్టీ ఉందంటే మార్నింగే అన్నీ మిక్స్ చేసి పెట్టుకొని ఎప్పుడైతే గెస్ట్లు వస్తున్నారో, ఎప్పుడైతే తినాలి అనుకుంటారో అప్పటికప్పుడు ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. సింపుల్ రెసిపీ అయిపోయింది. రోజు డీప్ ఫ్రై తినలేం, కానీ ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు అప్పుడప్పుడు తయారు చేసుకోవడానికి చాలా సింపుల్ రెసిపీ. క్రిస్పీగా భలే ఉంది. పక్కన కొంచెం ఉల్లిపాయలు, పైనుండి నిమ్మరసం లేదా చాట్ మసాలా చల్లుకున్నా బాగుంటుంది. మళ్ళీ కలుద్దాం. బాయ్.